ఏం అది లాభం? ఇంకొక ప్రాబ్లమ్ అండి. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ సరే మేడం నేను మొత్తం కలిపి ఎవరినో బయర్‌ని తెచ్చుకుంటారు, అమ్ముతారు. హ్మ్. వాళ్ళేం చేస్తారు తెలుసా అండి? క్యాష్ హ్మ్. ఇస్తారు. హ్మ్. మొత్తం. అంటే ఇప్పుడు రూ. 1,00,00,000 ఆస్తి మీరు అమ్మారనుకోండి, ఆహా! 50,00,000 క్యాష్ ఇస్తామంటారు. 50,00,000 మాత్రమే అకౌంటబుల్ అమౌంట్ అనమాట. వాళ్ళ అకౌంట్‌లో పడేది. మేడం మీరు ఈ 50,00,000 క్యాష్‌ని ఏం చేయాలి అని అడుగుతారు. హుహు. ఎంత అమాయకంగా అంటే ఎక్కడి నుంచి అంటే అది బెనిఫిటా? అన్‌అకౌంటెడ్. లేతే అంటే అంతా మనకి వైట్‌లో ఉండదు కదండీ! ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో మనం అమ్మేటప్పుడు ఏం హుహు. చేస్తారు అంటే గవర్నమెంట్ వాల్యూ వరకే రిజిస్టర్ చేయించుకుంటారు. హ్మ్. మిగతాదంతా కూడా మామూలుగా అకౌంట్‌లోని పే చేసుకుంటారనమాట. అంటే హ్మ్. మార్కెట్ వాల్యూ రూ. 1,00,00,000 ఉంది. గవర్నమెంట్ వాల్యూ 50,00,000 ఉందనుకోండి. గవర్నమెంట్ వాల్యూకే రిజిస్టర్ చేయించుకుంటారు. కానీ మీకు మిగతాది 1,00,00,000 ఏదైతే ఉందో అందులో 50,00,000 వైట్‌గా చూపిస్తారు. మిగతాది మీకు క్యాష్ ఇస్తారు. ఓకే. ఈ ఓకే. క్యాష్‌ని ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఎక్కడ ఈ రోజుల్లో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. మళ్ళీ వాళ్ళేం చేస్తున్నారు? ఇంకో రియల్ ఎస్టేట్ కొంటున్నారు. ఆ క్యాష్‌తో. ఆ క్యాష్‌తో. మరి హ్మ్. ఇంకెవరు యాక్సెప్ట్ చెయ్యరు గదా! ఇప్పుడు మేము మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 100 గూడా క్యాష్ యాక్సెప్ట్ చేయరు. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలంటే అంతా బ్యాంక్ అకౌంట్ నుంచే రావాలి. ఈ ఓకే. రోజుల్లో ఏ కాలేజుల్లో మీరు ఫీజులు పే చేయాలన్నా ఓన్లీ ఆన్‌లైనే. ఓన్లీ ఆన్‌లైనే. హ్మ్. ఎవ్వరు క్యాష్ అసలు మీరు కార్ కొనుక్కోవాలన్నా ఈ మధ్య తీసుకోవట్లేదు. హ్మ్. గోల్డ్ కొనుక్కోవాలన్నా ఈ మధ్య తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు. ఎవ్వరు తీసుకోవట్లేదండి. ప్లీజ్ ఎవరైతే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో ఆలోచించండి. కొనేటప్పుడు అసెట్స్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని అమ్మడం ఎలాగా? అమ్మిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? దాని మీద టాక్స్‌లు ఎలా పడుతున్నాయి? ఎంతవరకు లిక్విడిటీ అవుతుంది? హ్మ్. మనకి ఏ విధంగా రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుందా లేదా? ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందా లేదా? మన గోల్‌కి నిజంగా మనం ఆ గోల్ అయ్యేటప్పటికి ఆ అసెట్ మనకు ఉపయోగపడాలి గదా! అవును. అది ఉపయోగపడలేనప్పుడు ఎందుకండి? మనం రిచ్ అంతే ఇంకేం ఉండదక్కడ. ఇన్‌కమ్ హ్మ్. ఏమీ ఉండదు. సో, మళ్ళీ మనం ఏం చేస్తాం ప్రతిదానికి అప్పు చేస్తూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడోకప్పుడు ఇలా అప్పులకి ఆ మొత్తము అసెట్ అంతా కూడా ఆ హ్మ్. ఇంట్రెస్ట్‌లకి మొత్తానికి వెళ్ళిపోతుంది. ఎవరికో వెళ్ళిపోతుందనమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, దిస్ ఈజ్ ఈఎంఐలు ఎక్కువగా ఉండడం వల్ల గూడా ఈ అవునండి. ఫైనాన్షియల్ స్ట్రెస్‌కి కారణమా? అవునండి. ఇప్పుడు ఆయనదేమైంది 1,50,000 వస్తే మీరు నమ్మరు 5,000 కూడా సేవింగ్ చేయలేకపోతున్నారు. ఓహ్! 5,000 సేవింగ్ అంటే చేయలేకపోతున్నారు అంటే అన్నీ కట్ కారణం అయిపోతున్నాయి. ఈఎంఐలు. హ్మ్. ఒకటేమో ప్లాట్ ఏదో కొన్నారు. హ్మ్. దానికొక ఈఎంఐ వెళ్ళిపోయింది. ఒక ఇల్లు కొనుక్కున్నారు. దానికో హ్మ్. 60,000 ఈఎంఐ వెళ్ళిపోయింది. హ్మ్. పిల్లల చదువులకో 40,000 అయిపోతున్నాయి. ఇంట్లో ఖర్చులు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి తెలుసు కదండీ! చాలా. అవును. ఇక ఆయనకున్న 1,40,000కి ఇంటి ఖర్చులు 50,000 అయిపోతుంది. ఈఎంఐలకో 80,000 అయిపోతుంది. ఫీజులున్నాయి. ఫీజులకో 40,000 పెట్రోల్, అయిపోతుంది. డీజిల్ ధరలు మళ్ళీ పైగా. ఇంకేం చేయగలరు చెప్పండి? ఆయన అసలేమి చేయలేకపోతున్నారు. అంటే హ్మ్. ఒక్క 10,000 కూడా సేవ్ చేయలేని సిట్యుయేషన్‌కి ఎందుకెళ్ళిపోతున్నారంటే మీరన్నదే కరెక్ట్. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. హ్మ్. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు. హ్మ్. దానివల్ల ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. అదే హ్మ్. మీరొక 20,000 40,000 మీరు గాని ఖచ్చితంగా ఒక సేవింగ్స్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ మనం చెప్పిన దాంట్లో మీరు ఈఎంఐలు కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ల్లో పెట్టుకున్నారనుకోండి ఓ 4, 5 కోట్లు అయ్యేవి. ఓ హ్మ్. కనీసం 2 క్రోర్స్ అయినా అయ్యేవి. మీ పిల్లల చదువులకైనా ఉపయోగపడేవి. అవును. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే అసలు రిటైర్మెంట్ ప్లానింగే లేదండి ఎవరికీ. కదా! అవును. ఇంక ఇప్పుడు ఇవన్నిటితోని పోతే మన దేశంలో నిజంగా రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందంటారా ఎవరికన్నా? లేదండి. 76% పీపుల్‌కి అసలు రిటైర్మెంట్‌కి అయిన తర్వాత ఎలా ఉండాలో గూడా వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. హ్మ్. ఇంక అంటే దాని మీనింగ్ ఏంటి? ఐదర్ మీరు 60 ఇయర్స్ వచ్చినా జాబ్ చేయాల్సిందే. ఓకే. లేదు అంటే మీ పిల్లల మీద ఎవరి మీదో డిపెండ్ ఆధారపడి అవ్వాలి. ఉండాలి. ఆధారపడాల్సిందే. మీ స్టాండర్డ్స్ అన్నీ కొంచెం తగ్గించుకోవాల్సిందే. ఇలా ఎవ్వరు కూడా ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళ ఇన్‌కమ్ మొత్తం కూడా ఈ ఈఎంఐల రూపంలోనే వెళ్ళిపోతుంది కానీ, హ్మ్. వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ, వాళ్ళ పిల్లల మ్యారేజెస్ హ్మ్. లేకపోతే వాళ్ళ పిల్లల హైర్ ఎడ్యుకేషన్‌కి ప్రతి దానికి కూడా లోన్ అంటే ఒక కష్టం వచ్చిందంటే ఒక లోన్. ఒక కష్టం లోన్. వచ్చిందంటే ఇంకొక లోన్. ఇంకొక లోన్‌ల లోన్. మీద లోన్‌లు. లోన్‌లు వెళ్ళిపోతే ఇంక హ్మ్. సేవింగ్స్ ఏం చేస్తారండి? సో, దీస్ ఆర్ ఆల్ ఏంటంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే 75% పీపుల్ ఆర్ నాట్ అప్రోచింగ్ ఎక్స్‌పర్ట్స్. ఎక్స్‌పర్ట్స్. వాళ్ళకి తెలియక, అవగాహన లేక తెలియనప్పుడు వాళ్ళలా కలవాలి కదండీ! అవును. ఇప్పుడు వి ఆర్ హియర్ మనల్ని వచ్చి కలిస్తే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం ముందే ఐడెంటిఫై చేసామనుకోండి. హ్మ్. వి కెన్ కవర్ ఇట్. హ్మ్. మనం ఆ టైం ఉంటుంది. ఇంకో 10, 15 ఇయర్స్‌లోని సార్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం చెప్తాం. బట్ అంత టైం అయిపోయిన తర్వాత వాట్ వి కెన్ డు? ఎగ్జాక్ట్‌లీ. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌ని, ఫైనాన్షియల్ అడ్వైజర్‌లని ఎస్పెషల్లీ వి ఆర్ దేర్. వాళ్ళు వచ్చి మన దగ్గర కొంచెం ఆ కన్సల్టేషన్ హ్మ్. తీసుకుంటే, సార్ మీరిలా ప్లాన్ చేసుకోవాలి, వెల్త్‌ని ఇలా క్రియేట్ హ్మ్. చేసుకోవాలి, మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఈఎంఐస్‌ని కొంచెం తగ్గించుకోవాలి, ప్లాట్‌ల మీద ఇన్వెస్ట్‌మెంట్‌లు తగ్గించుకొని, ఇలా లిక్విడిటీ ఉన్నవి, రిటర్న్స్ గూడా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్‌లో ఎందుకు పెట్టుకుంటాము? రిటర్న్స్ కోసం హ్మ్. పెట్టుకుంటాం. హ్మ్. అక్కడే 8, 9% వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా
9-10% వచ్చేస్తాయి కదా! 10%, 12% వస్తాయి. ఇంక ఎందుకు అందులో అంత ఎక్కువగా ఓవర్ ఎక్స్‌పోజర్ అండి. మన ఇండియాలోనే ఎస్పెషల్లీ 60% ఇన్వెస్ట్‌మెంట్స్ రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఓహ్ గాడ్! 60% 60% ఇన్వెస్ట్‌మెంట్స్. అదే మనం బయట కంట్రీస్‌లో చూస్తే రివర్స్. 60% వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉంటాయి. మనం ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండవు. అందుకనే మొన్న మోడీ గారు కూడా చెప్పారు. మీరందరూ కూడా ఈ గోల్డ్‌ని ఇవన్నీ ఫిజికల్ అసెట్స్‌లో పెట్టుకోకుండా ఫైనాన్షియల్ అసెట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ వెల్త్‌ని క్రియేట్ చేసుకోమని. కానీ మనం ఇంకా అవేర్‌నెస్‌ని చేస్తున్నాం. అదే. క్రియేట్ చేయడానికే ట్రై చేస్తూ ఓకే. ఉన్నాము. సో, అయితే దే ఒక హావ్ టు. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ వెల్త్ ప్లానింగ్ ఎలా ఉండాలి? సో, ఎంతైనా మీకు ఇన్‌కమ్ రానియండి. మీరు ఫస్ట్ 20% సేవింగ్స్ చేయాలండి. మీరు అది ఏదైనా మీకు కనీసం ఒక 50,000 వస్తున్నాయనుకోండి. 20% అన్నా, ఒక 10% అన్నా ఇన్వెస్ట్‌మెంట్ అనే హ్యాబిట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా సెబీ కొత్త రూల్ తీసుకొచ్చింది. అంటే ఒక గైడ్‌లైన్ అన్నమాట. వాలంటరీగా మీ సాలరీకే ఎస్ఐపిని కనెక్ట్ చేసుకోవచ్చు. సాలరీకే కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీఎఫ్ ఎలా కట్ అవుతుంది? ఆహా! అలా అలా కట్ అయిపోతుంది. ఎస్ఐపి కట్ అయిపోతుంది కదా! ఓకే. ఎన్నేళ్ల వరకైనా చేయొచ్చా? ఎన్నేళ్ళ వరకైనా చేసుకోవచ్చు వాలంటరీగా. సో, మ్మ్. అలా ప్రతి ఒక్కరూ కూడా మనకి సాలరీ పడగానే ఓ 20% అక్కడ మనము ఎస్ఐపికి పెట్టేయాలండి. పెట్టేస్తే ఆటోమేటిక్‌గా ఆ అమౌంట్ అనేది మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరిగిపోతుంది. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అంత కాంపౌండింగ్ అయ్యి మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎంత లేట్ చేశారనుకోండి మీకు అంత వెల్త్, ఎందుకంటే వెల్త్ క్రియేషన్‌కి ఒక 15 ఇయర్స్ టైం ఇవ్వాలి. ఓకే. మీకున్న మాక్సిమం టైం అంతా కూడా వేస్ట్ చేసేస్తారు. అంటే మీరు 25 నుంచి 45 వరకు పట్టించుకోరు. పట్టించుకోరు. వన్స్ యూ రీచ్ 45 ఇంకా అక్కడి అక్కడ నుండి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అవుద్దమ్మో ఇంక రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అక్కడి నుండి ఇంకా అంటే ఎంత టైం ఉందండి? హార్డ్లీ 3 ఇయర్స్. లేకపోతే పిల్లలకైతే ఇంకా 3-4 ఇయర్స్‌లో హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రిటైర్మెంట్‌కి అయితే ఇంకొక 10 ఇయర్స్‌లో మీరు రిటైర్ అయిపోతారంటే ఏం చేయగలుగుతామండి? ఏం సో, చేయలేం. దిస్ ఈస్ ద బెస్ట్. మనం ఏం చేయాలంటే మీరు ఎంత తొందరగా అంటే 25, ఈ 27 ఈ ఏజ్ గ్రూప్‌లోనే మీరు స్టార్ట్ చేసేసేయాలి ఇన్వెస్ట్‌మెంట్స్. ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే ఎంత తక్కువ అమౌంట్‌తో ఏం జరుగుతుంది? డెఫినెట్లీ అండి యూ కెన్ మేక్ మిరాకిల్స్. అది మీరు 5,000 10,000 అనేది మీరు ఆలోచించకండి. ముందు ఆ డిసిప్లిన్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ కొంత దట్ స్టార్ట్ హ్యాబిట్. చేయాలి. స్టార్ట్ అయితే చేయాలి కదండి. ఇలా భయపడుతూ నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే, నెక్స్ట్ చాలా మంది ఇంకొక మిత్ ఏంటంటే ఇన్కమ్ పెరిగితే చేద్దామని అనుకుంటారండి. ఇది మనం ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆయనకి 1,50,000 అండి ఇప్పటికీ చేయలేకపోతున్నారు. ఇంక ఎంత పెరిగినా మీరు చేయలేరు. అంటే 50,000 అయినా మీ సాలరీ చేయలేరు. మీ సాలరీ ఇంకొక 1,00,000 అయినా మీరు చేయలేరు. అంటే ప్రాబ్లమ్ అక్కడ ఇన్కమ్‌లో లేదు. ప్రాబ్లమ్ మీ సేవింగ్స్ అనే హ్యాబిట్‌లో ఉంది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఇన్కమ్ మీద మనం అయ్యో ఇన్కమ్ తక్కువ ఉంది అందుకే నేను చేయలేకపోతున్నాను అని మీరు 50,000 వచ్చినప్పుడు అనుకుంటారు. ₹1,00,000 వచ్చినప్పుడు కూడా మీ ఫీలింగ్ అదే ఉంటుంది. నాకు ఇంకా ఇన్కమ్ పెరగలేదు, పెరిగిన తర్వాత చూద్దామని. చాలా సో, బాగా చెప్పారు. దీస్ ఆర్ ఆల్ మిస్టేక్స్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా చేస్తుంది. ఇంతకు ముందే మనం చెప్పాము అన్ని అసెట్స్ మీరు రియల్ ఎస్టేట్‌లోనే ఎక్కువగా పెట్టేయటం. లేదు అంటే ఒక 4 పాలసీలు తీసుకుంటారండి. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మొత్తం పాలసీల అమౌంట్ లెక్క పెడితే 20 లక్షలు వస్తాయి. ఏం సరిపోతది అదంతా? సరిపోదు అస్సలు ఆ సరిపోదు. 20 లక్షలతో ఏం సరిపోతది? సో, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేది అదే. ఓ 4 పాలసీలు తీసుకుంటారు. ఒక 2 ప్లాట్లు కొంటారు. అంతే అంతే అయిపోయింది. అయిపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.